సరే ఓకే పెట్టారు, ఈటల రాజేందర్ గారు అన్నారని మీకు కోపం వచ్చింది. మరి నిజంగానే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల కోసం, అసలు క్షేమాల కోసం ఏదో చేయాలనుకున్నారు. మరి పనులు మొదలు పెట్టలేదు కదా, ఇంకా అవుతున్నాయి. దానికి అన్ని ఉన్నటువంటి నిర్మాణ పనులు అవుతున్నాయి, సమీక్షలు అవుతుంది, దానికి ఒక డిజైన్ అవుతుంది. అవును, దానికి ఒక డిజైన్, ప్రణాళిక, ఎట్లా ఉన్నటువంటి విధి విధానాలు అన్ని కూడా దాని పట్ల ఒక కమిటీ, ఒక అన్ని విధి విధానాలు నడుస్తున్నాయి. ఒక పెద్ద ప్రాజెక్టు, అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులు, ప్రజలు ఎట్లా కూడా నిర్వాసితులకు మనం ఎట్లా న్యాయం చేయాలి, ఒకవైపు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్, ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి సవాళ్ళను అధిగమించుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ అధిగమించే దాంట్లో కంట్లో నలుసులాగా కాళ్ళల్లో కట్టబెట్టి అభివృద్ధికి ఇవాళ వీళ్ళు ఒక చికెన్ రాజకీయాలలాగా తయారైతే ఎట్లాంటి నేను అనేది చికెన్ రాజకీయాలు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇవాళ ఇన్నర్లలో ఒకటి ఉంటది, పదవి రాలేదని ఒక బాధ ఉంటది, కానీ మాట్లాడేటప్పుడు ఒకటి వర్షన్ ఉంటది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ ఈటల రాజేందర్ గారు చాలా డిప్రెషన్ లో, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అసలు పదవి రాకపోతే ఏం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. నీ పార్టీలో నువ్వు తెలుసుకో, నీ యొక్క మానసిక వేదనను ఇతరుల మీద, ప్రభుత్వం పైన రుద్ది నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల నుంచి ఊరుకోరు కదా. బరాబర్ జవాబు ఉంటది, బరాబర్ తిరుగుబాటు ఉంటది. ఈటల రాజేందర్ గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదో మాజీ నక్సలైట్, మాజీ విప్లవకారుడు అనుకున్నప్పుడు ఎంత నిబద్ధత ఉండాలండి. నీ విప్లవకారు నిబద్ధతే, నువ్వు భూ కబ్జాలు చేసినప్పుడే నువ్వు నీ నక్సలైట్, నువ్వు నిజమైన నక్సలైట్, నకిలీ నక్సలైట్ అని తెలిసిపోయింది కదా. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ఎవరు విషం జిమ్మే ప్రయత్నం చేసినా తప్పకుండా నుంచి కూడా ప్రతిఘటన ఉంటది. ఈ ప్రభుత్వం అనేక కష్టాల కన్నీల నుంచి వచ్చింది, అప్పుల ఊబిల నుంచి కొట్టుకోపోతే ఇప్పుడు పునర్నిర్మాణ వైపు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ దావోస్ పోయినా, జపాన్ పోయినా ఎవరి కోసం అండి? తెలంగాణ యువత కోసం. మనం దోషులు పట్టుకొని తెలంగాణ యువత కోసం, మనం యువత భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ఇలా ఏకకాలంలో ఒక ఏడాదిలోనే మనం 60,000 ఉద్యోగాలు భర్తీ జరిగినాయి. చేశారు కాదట్లేదు, 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ 6 మంత్రి పదవులను ఎందుకు కేటాయించుకోలేకపోతున్నారు? చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు 6 మంత్రి పదవులు భర్తీ కాకపోతే తెలంగాణ అభివృద్ధి ఆగిందా, లేకపోతే సంక్షేమం ఆగిందా? ఎక్కడ విద్యాశాఖ మంత్రి లేడు. అవును, విద్యాశాఖ మంత్రి లేడు. అవును, హోం మంత్రి లేకపోయినా విద్యాశాఖ మంత్రి పరీక్షలు ఏమైనా ఆగుతున్నాయా? రిజల్ట్ ఆగిందా? ఇప్పుడు కొన్ని వాటి మీద ఆగినాయా? కొన్ని ఫైళ్లు అవ్వాలంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా సార్. నలుగురు, ఇద్దరు చేసేది ఒక్కరి మీద పడుతుంది, నలుగురు చేసేది ఇద్దరి మీద. అంత భారం ఎందుకు తీసుకోవాలండి? పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇవాళ శాంతి భద్రత విషయంలో కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, దేశంలోనే హైదరాబాద్, తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ నిఘా కేంద్రంలో 4 కోట్ల మంది ప్రజల్ని మనం ఉంచగలిగినాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.